బ్రేకింగ్ న్యూస్. ఇది ఒక విషాద ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. అందరూ తెలుసుకోవాల్సిన బ్రేకింగ్ న్యూస్. మణికొండ అల్కాపురి కాలనీలో విషాదం చోటు చేసుకుంది. లడ్డు గెలిచిన ఆనందంలో స్టెప్లేసి ఇంటికి వెళ్ళి కుప్పకూలిపోయారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్. అల్కాపురి కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. వినాయక ఉత్సవాలలో భాగంగా లడ్డూను పాడారు. ఆ లడ్డూను వేలంపాటలో గెలుచుకున్న ఆనందంలో అక్కడ స్టెప్పులు వేసి లడ్డూని ఇంటికి తీసుకువెళ్లారు శ్యామ్ ప్రసాద్. గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు. వినాయకుడి లడ్డు వేలంపాటలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాల్గొన్నారు. 15 లక్షల వరకు లడ్డూని వేలంలో పాడారు శ్యామ్. గణనాథుడి మండపం దగ్గర స్నేహితులతో కలిసి నృత్యాలు చేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులంతా ఇప్పుడు షాక్లో ఉన్నారు. నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు డాక్టర్లు ఒక విషయాన్ని చెప్తూ ఉన్నారు. శారీరక శ్రమ రోజు అలవాటు లేని వాళ్ళు ఏదైనా ఒక పండుగల సందర్భంలో ఎక్కువగా అలసిపోయే విధంగా డాన్సులు చేయొద్దు. చూడండి, ఒక్కొక్కసారి పోలీస్ పరీక్షల్లో 5 కిలోమీటర్ల వేగంగా పరిగెత్తినప్పుడు కొంతమంది గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయిన ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా, నిమజ్జనాల సందర్భంగా వేలం పాటలు, శోభాయాత్రల్లో డాన్స్ పెద్దగా అలవాటు లేని వాళ్ళు ఎక్కువ స్టెప్స్ ఒకే రోజు అలసిపోయేలాగా వేస్తే అది గుండెపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందని డాక్టర్లు ఇప్పటికే చాలాసార్లు హెచ్చరించారు. ఒకవేళ మీకు డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆయాసం వచ్చేంత డాన్స్ చేయొద్దు. ఎక్కడికైనా పరుగు పెడుతూ ఉన్నా కూడా ఆ ఆయాసం వచ్చేంత చేయొద్దు. చిన్నపాటి ఆయాసం వచ్చినా మీరు రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. అందుకే ఈ ఘటనకు సంబంధించి న్యూస్ను ప్రసారం చేస్తూ ఎందుకు హెచ్చరిస్తున్నాం. మీకు రెగ్యులర్గా వ్యాయామం చేసే అలవాటు, నడిచే అలవాటు, డాన్స్ చేసే అలవాటు, శారీరక శ్రమ రెగ్యులర్గా అలవాటు లేకపోతే ఒకే రోజు ఏదైనా ఉత్సవానికి సంబంధించి ఇలాంటి డాన్సులు చేస్తే అది గుండెపై ప్రభావాన్ని పడే అవకాశం ఉంటుంది. గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. పైగా డాన్స్ చేసి ఒక్కసారిగా ఆపేస్తే గుండెపై ఆ ప్రభావం ఎక్కువగా పడి ఒత్తిడి పడి అది హార్ట్ అటాక్కి దారితీసే అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్కి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వినాయక చవితి సందర్భాల్లో శోభయాత్రలో డాన్స్ చేసేవాళ్ళు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. చెమటలు వచ్చేలాగా ఎక్కువసేపు డాన్స్ చేసి ఒకేసారి ఆపి ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైనా ఇతరత్ర సమస్యలు, బయటికి పడిన సమస్యలు ఉంటే అవి ఇలాంటి సందర్భాల్లో ట్రిగ్గర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ చూస్తున్నారు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన సర్కిల్లో కనిపిస్తున్న శ్యామ్ ప్రసాద్ ఎంతో ఆనందంగా ఆ సంబరాల్లో పాల్గొన్నారు. ఆ లడ్డూని వేలంపాటలో పాల్గొన్నారు. నెత్తిపైన లడ్డూని పెట్టుకొని డాన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా హార్ట్ అటాక్తో కుప్పకూలిపోయారు. ఇప్పుడు ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మా ప్రతినిధి పెట్రేషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రేషి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రంగారెడ్డిలో విషాదం చోటు చేసుకుంది. అల్కాపురి కాలనీలో విషాదం అనే చెప్పాలి. పూర్తిగా కూడా ఏదైతే లడ్డు వేలం పాడిన ఎవరైతే శ్యామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో అతను సుమారుగా 15 లక్షలకు లడ్డు వేలంపాట పాడడానికి కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. వెంటనే లడ్డు వేలం పాడిన తర్వాత ఆనందంగా తల మీద పెట్టుకొని డప్పులతో ఏదైతే బ్యాండ్తో కూడా ఇంటికి అయితే తీసుకెళ్లారు. కానీ మొత్తం మీద కూడా విషాదం అని చెప్పొచ్చు. ఏదైతే కార్డియాక్ అరెస్ట్, హార్ట్ అటాక్ ద్వారా అతను కుప్పకూలాడు. ఓవర్గా డాన్స్ చేయడం వల్ల స్పాట్ అక్కడికే మృతి చెందారు. పూర్తిగా టౌన్షిప్ యాజమాన్యం వాళ్ళందరూ కూడా ఏదైతే విషాదం చోటు చేసుకుందని చెప్పడం అయితే జరుగుతుందో. మొత్తం మీద కూడా శ్యామ్ ఏదైతే లడ్డు వేలం పాట పాడాడో మొత్తం మీద 15 లక్షలకు వేలం పాట పడ్డాడు. ఆ తర్వాత మనం అంతా విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా తల మీద, నెత్తి మీద పెట్టుకొని మరి అతను ఆ లడ్డుని తీసుకొని వెళ్తున్నాడు ఇంట్లోకి. అదేవిధంగా డాన్స్ కూడా, అంటే ఎప్పుడు చేయని వాళ్ళు ఒకటేసారి డాన్స్ చేస్తే హార్ట్ అటాక్ కానీ, లేకపోతే ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎవరికైనా సరే యూజువల్లీ మనకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలని నిపుణులు ఎప్పుడో గతంలో చెప్పారు. డాక్టర్స్ కూడా అనేక సార్లు చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఏదైనా డాన్స్ కానీ, బారాత్ కానీ, ఏదైనా ఇంట్లో ఫెస్టివల్ ఉన్నప్పటికీ కూడా చాలామంది డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ టైంలో వాళ్ళకి యూజువల్లీ జాగింగ్ కానీ, వాకింగ్ కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ లేనప్పుడు ఒకటేసారి బాడీకి ప్రెషర్ ఇవ్వడం వల్ల, బాడీని ఒత్తిడి చాలా మటుకు బాడీని ప్రెషర్ చేయడం వల్ల, పుష్ చేయడం వల్ల అనేక సార్లు అది ఒత్తిడి బాడీ మీద పడి హార్ట్ అటాక్ కానీ, కార్డియాక్ అరెస్ట్ రావడం, దాని తర్వాత వాళ్ళు సిక్ అవ్వడం, అక్కడనే కుప్పకూలడం, స్పాట్ అక్కడనే చనిపోయడం కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఎంతో
ఆనందంగా 15 లక్షలకు వేలంపాట, గణేశుడి వేలంపాట తీసుకెళ్లిన అతను ఇంటికి, అంటే గణేశుడి నుంచి ఇంటికి ఏదైతే లడ్డు పట్టుకొని ఇంట్లోకి వచ్చిన వ్యక్తి వెంటనే డాన్స్ చేస్తూ కుప్పకూలడం, ఆ ఇంట్లో తీరని లోటు అయితే ఉంది అని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషా, వినాయక చవితి సంబరాల్లో ఒక విషాదకరణ చోటు చేసుకుంది. ఆ వ్యక్తి వినాయక చవితి సంబరాల్లో పాల్గొని లడ్డూని వేలంపాట్లో దక్కించుకున్నారు. సుమారు 15 లక్షల రూపాయల వరకు వేలంపాట్లో ఆ లడ్డూని పాడి దక్కించుకున్నారు. ఆ సమయంలో లడ్డూని దక్కించుకున్న ఆనందంలో డాన్స్ కూడా చేస్తున్నారు. డాన్స్ చేసిన తర్వాత ఆయన అలసిపోయి అదే డాన్స్ చేస్తూ ఇంటికి తీసుకువెళ్ళారు లడ్డూని. ఆ తర్వాత కుప్పకూలిపోయాడు. మనకి రెడ్ సర్కిల్లో కనిపిస్తున్న ఆ వ్యక్తే హార్ట్ అటాక్ కారణంగా చనిపోయాడు. చూడండి, కంటిన్యూస్గా ఆయన డాన్స్ చేస్తూనే ఉన్నాడు. అలసిపోయారు. ఆయన కంటిన్యూస్గా డాన్స్ చేయడం వల్ల గుండెపై ఒత్తిడి పడింది అని డాక్టర్లు చెప్తున్నారు. గతంలో కూడా డాన్స్ చేస్తూ కింద పడి కుప్పకూలిపోయి వెంటనే కార్డియాక్ అరెస్ట్తో, హార్ట్ అటాక్తో చనిపోయిన ఘటనలు మనం చాలా చూసాం. ఒక్కసారిగా గుండెపై ఒత్తిడి పెంచే యాక్టివిటీ ఏదైనా చేస్తే అది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు నిమజ్జనాలు చోటు చేసుకుంటున్నాయి. నిమజ్జనాల్లో డీజేలు పెడుతూ ఉన్నారు, అందరూ డాన్సులు చేస్తున్నారు. ఒకవేళ మీకు రెగ్యులర్గా డాన్స్ చేసే అలవాటు లేదు అంటే 1-2 నిమిషాలు మామూలుగా స్టెప్పులు వేయండి. అంతే తప్ప ఆ జోష్లో అలసిపోయే విధంగా, గుండెపై ఒత్తిడి పడే విధంగా మీరు స్టెప్పులు వేయొద్దు. ఎందుకంటే కొంతమంది విషయంలో, అందరిలోనూ కాదు, బయటికి తెలియకుండా గుండెకి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి చిన్న చిన్న లోపం ఉందో తెలియదు. కాబట్టి మీకు రెగ్యులర్గా డాన్స్ చేసే అలవాటు లేకపోతే ఒక్కసారిగా గుండెపై ఒత్తిడి పడే విధంగా, శరీరంపై ఒత్తిడి పడే విధంగా డాన్స్ చేయొద్దు. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ డాన్స్ చేస్తూ మనకు కనిపిస్తున్నారు. ఆయనకి రెగ్యులర్గా డాన్స్ చేసే అలవాటు ఉందో, ఫిజికల్ యాక్టివిటీ ఉందో లేదో తెలియదు. కానీ డాన్స్ చేయడం కారణంగా గుండెపై కొంత ఒత్తిడి అయితే పడింది అనేది తెలుస్తూ ఉంది. ఆయన కంటిన్యూస్గా డాన్స్ చేశారు ఆ జోష్లో. వినాయక లడ్డూని దక్కించుకున్నాను అని. తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఇలా హార్ట్ అటాక్తో కుప్పకూలి చనిపోవడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా షాక్లో ఉన్నారు. ఏ యాక్టివిటీ అయినా కూడా, ఇప్పుడు ఇది డాన్స్ కావచ్చు, కానీ ఏ యాక్టివిటీ అయినా ఒక్కొక్కసారి కంటిన్యూస్గా పరుగు పెట్టడం, ఒక్కొక్కసారి ఏదైనా సంబరాలు ఆటలు ఆడుతుంటుంటారు,